నేను రేఖా సింగ్ అండి. నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్. నేను ఆల్రెడీ 2 టైమ్స్ మెయిన్స్ రాసాను. ఇంటర్వ్యూ కూడా అయింది నాది. 2017 లో నేను ఇంటర్వ్యూ అయినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ క్యాండిడేట్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్. తర్వాత నేను ఫస్ట్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్ళడము. అక్కడ కూడా అవినీతులు కొన్ని జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము గ్రామాలను తిరిగి కొంతమంది కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. కొంతమంది అభ్యర్థులు బస్ యాత్ర అది ఇది అనుకుంటా చేసినా కూడా మాకు ఈ రోజు కూడా న్యాయం జరగలేదు. ఈ రోజు కూడా కొన్ని సెంటర్స్ నుండి కొంతమంది నియర్లీ 70 మెంబర్స్ కి పోస్టింగ్ వచ్చింది అన్నట్టు విత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అండ్ మానవతరాయ్ గారు నిన్న డివాల్యుయేషన్ మళ్ళీ అంటే ఇవాల్యుయేషన్ చేయండి అంటే చెప్పు తీసుకొని కొడతామన్నారు. అంటే స్టూడెంట్స్ మీ దృష్టిలో స్టూడెంట్స్ ఎట్లా కనబడుతున్నారండి? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే మీరు చెప్పు తీసుకొని కొట్టే అంత ఇదా? మీరు రూలింగ్ లో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లల స్టూడెంట్స్ మనోభావాలని దెబ్బతీస్తున్నారు. మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, అక్కడ లోపాతాపాలు ఉన్నాయి కాబట్టి విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇవాల్యుయేషన్ చేయమని. ఒక ఎస్ఏలో 9 మార్కులు వచ్చినోడికి తెలంగాణ ఫార్మేషన్ లో 110 మార్కులు ఎట్లా వస్తాయండి? మేము మా స్టూడెంట్స్ మేము డిమాండ్ చేస్తే మీరు చెప్పు తీసుకొని కొడతామన్న వర్డ్ ఏంది? మీరు మానవతరాయ్ గారు మీ వర్డ్స్ మీరు వెనకాల తీసుకోవాలి. మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత పొజిషన్ లో ఉండి ఇంత చిల్లర మాటలు మాట్లాడద్దు. మీ మాటలు మీరు బాగా తీసుకోవాలి. స్టూడెంట్స్ అందరికి మీరు సారీ చెప్పాలి. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే తమాషా కాదు. తమాషాలు చేయకండి. మీరు చెప్పు తీసుకొని కొడతాను వర్డ్ మీరు బాగా తీసుకోవాలి. మీరు సారీ చెప్పాలి అందరికి, విద్యార్థి లోకానికి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరికి. యూ షుడ్ టెల్ సారీ ఫర్ us. మా మనోభావాలను దెబ్బలు తీశారు మీరు. మళ్ళీ ఇవాల్యుయేషన్ పెట్టాలి. మళ్ళీ మొత్తానికి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అంతా క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి.